చూస్తే మనుషుల్లో అన్రెస్ట్ పెరిగింది. సోషల్ మీడియా కూడా లేనిపోని అనర్థాలకు దారితీస్తున్నాయి. ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు ఉంటారు, వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టుకుంటారు. ఇంకో పక్క అవర్స్ టుగెదర్ వాట్సాప్ గ్రూపులు చూస్తున్నాం. నేను ఎప్పుడు కూడా ఒకే మాట చెప్పాను, టెక్నాలజీ కావాలి. ఐఎమ్ ది ఫస్ట్ మ్యాన్. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు. ఒకప్పుడు నన్ను అందరూ ఎగతాళి చేశారు. నేను సెల్ ఫోన్ అంటే నీకు సెల్ ఫోన్ ప్రమోట్ చేస్తావా, పంప్ సెట్ ప్రమోట్ చేస్తావా అంటే కాదు, రెండు కావాలని చెప్పి సెల్ ఫోన్ ప్రమోట్ చేసిన వ్యక్తిని, ఐటీని ప్రమోట్ చేసిన వ్యక్తిని. ఈరోజు ఐటీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇష్టానుసారంగా మనం కానీ అడిక్ట్ అయిపోతే, వ్యసనంగానైతే చాలా అనర్థాలకు దారితీస్తుంది. రెండోది ఇటీవల గంజాయి. ఆ టెన్షన్ భరించలేక డ్రగ్స్కు గంజాయికి అలవాటైపోయి తల్లిదండ్రులు చెప్పినా వినే పరిస్థితిలో లేరు. అందుకే నేను ప్రమోట్ చేసింది టెక్నాలజీ, స్పిరిచువాలిటీ. నాకంటే కూడా యంగ్స్టర్స్కి ఎక్కువ అవసరం స్పిరిచువాలిటీ. యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి, ప్రాణాయామం చేయాలి. అప్పుడే మీరు ఫుల్ పొటెన్షియల్ ఉపయోగించుకొని ప్రపంచాన్ని జయించే శక్తి ఈ యువతకు వస్తుంది, తెలుగు జాతికి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంజీవని ప్రాజెక్టులో ఇది కూడా నేను పెట్టాను. ఇప్పుడు నేను ప్రమోట్ చేసేది టెక్నాలజీ, స్పిరిచువాలిటీ ప్రమోట్ చేస్తున్నాను. మూడోది శక్తి, మహిళల ఉపాధి అవకాశాలు పెంచడం. కార్యాలయాల్లో పిల్లల్ని తీసుకుపోతే అక్కడ వాళ్ళందరినీ చూసుకోవడానికి అక్కడ వసతి ఏర్పాటు చేయడం, శిశు సంరక్షణ కేంద్రాలు పెట్టడం, ఉద్యోగులకు కూడా సురక్షిత రవాణా వసతి ఏర్పాటు చేయడం, తల్లి తండ్రులకి పిల్లల పెంపకంలో సమాన బాధ్యత అప్పజెప్పడం. ఇంకో పక్క క్షేమ. 60 ఏళ్ళు అయితే రిటైర్ అయిపోయామనుకుంటారు. ఒకప్పుడు 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికేవాళ్ళు ఇప్పుడు 90, 100 సంవత్సరాలు బతికే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడైతే మీరు రిటైర్ అయిపోయారని మీ మైండ్లోకి వస్తే మీ బాడీ, మైండ్ రెండు డిమినిష్ అవుతాయి. అక్కడి నుంచి సమాజానికి మీరు భారం అవుతారు. అట్లా కాకుండా 24 గంటలు ఏ వయసులో ఉన్నా సమాజ హితం కోసం మీరు పనిచేస్తే సమాజానికి మీరు ఆస్తిగా తయారవుతారు. ఈ విషయం కూడా పెద్దవాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను క్షేమ అనే కార్యక్రమం తీసుకొస్తున్నా. సిల్వర్ ఎకానమీ. ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఎకానమీకి ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అలాంటివి చేయాల్సిన అవసరం ఉంది. గౌరవప్రదమైన వృద్ధాప్యానికి ఏ విధంగా అవకాశాలను ఇవ్వాలనో ఇస్తాం. మీ ఆరోగ్య సేవలు కూడా చూస్తాం. అది అయిన తర్వాత ఐదోది నైపుణ్యం. జీవితాంతం నేర్చుకోవాలి. ఈరోజు నేను మీటింగ్ వచ్చాను, మీరేమైనా కొత్త విషయం చెప్తే అది రాష్ట్ర ప్రజానీకానికి ఉపయోగపడుతుందంటే రేపే ఒక పాలసీ తీసుకొచ్చి దాన్ని అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అందరం కూడా నేర్చుకోవడం అనేది అనునిత్యం నైపుణ్యాన్ని పెంచుకోవాలి. ఈరోజు మనందరం కూడా ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. మళ్ళీ చెప్తున్నా, టెక్నాలజీ ఉంది, నాలెడ్జ్ ఉంది, అవకాశాలు ఉన్నాయి. ఆకాశమే హద్దుగా ఎదిగే అవకాశం ఉంది. కానీ దాన్ని ఉపయోగించుకోవడానికి నాయకత్వం ఉండాలి. ఈరోజు నేను భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం చూస్తున్నా, నాయకత్వ లేమి ఉంది. ఎక్కడికక్కడ లీడర్షిప్ వ్యాక్యూమ్ ఉంది. ఈరోజు ఇక్కడుండే పిల్లలందరికీ మళ్ళీ చెప్తున్నాను, మీరు మీ జీవితాన్ని ప్లాన్ చేసుకోవడం కానీ, మీ క్యారియర్ బిల్డప్ చేసుకోవడం కానీ అన్నిటికంటే ముఖ్యం లీడర్షిప్ క్వాలిటీస్. అన్నీ ఉన్నాయి, ఏ విధంగా ఉపయోగించాలనో ఉపయోగించుకునే శక్తి మీ అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. అందుకే ఈరోజు అంతా కూడా మీరు చూస్తే
మొన్న ఒక మాట అన్నాను. ఈరోజు గవర్నమెంట్లో చాలా స్పష్టంగా పిల్లలు డెలివరీ అవుతానే ఆర్థిక సహాయం చేస్తున్నాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టి సేఫ్ డెలివరీకి దోహదం చేస్తున్నాం. ఏది మంచో ఏదో చెడో చెప్తున్నాం. అంగన్వాడీ కేంద్రాలు పెట్టి అక్కడ కూడా పిల్లల ఆరోగ్యాన్ని ఆడుకోవడం కానీ వాళ్ళకు కావాల్సిన ఫుడ్ ఇస్తున్నాం. అదే మరి ఫస్ట్ క్లాస్ అడ్మిట్ అయితే 12 వరకు ప్రైవేట్లో కానీ ప్రభుత్వంలో కానీ చదువుకున్న పిల్లలందరికీ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్న ప్రతి ఒక్క తల్లికి 1,500 రూపాయలు వస్తాయి. 15,000. రెండోది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు ఒక్కరికే ఇచ్చేవాళ్ళు. నేను ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తాం. పిల్లలే ఆస్తి, దానికి నిదర్శనం ఒక్కొక్కరికి 15,000 ఇవ్వడం. 5 మంది ఉంటే 75,000 ఇచ్చాం. 6 మంది ఉంటే 1,00,000 రూపాయలు ఇచ్చాం. నేను ఇది పెట్టుబడి అనుకోవడం లేదు, ఖర్చు అనుకోవడం లేదు, బాధ్యత అనుకుంటున్నాను. జనాభాని ప్రోత్సహించడానికి ఇది ఒక మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేద పిల్లల్ని బాగా చదివిస్తాం, అవకాశాలన్నీ తీసుకొస్తాం. కానీ ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం. ఈరోజు మనం ఒక సంకల్పం చేయాలి. మనం చైతన్యవంతులు కావాలి. భవిష్యత్ ఏంటో ఆలోచించాలి. ఈరోజు మీరు చూస్తే 3,25,000 రూపాయలు పర్ క్యాపిటా ఇన్కమ్. రాబోయే 2047కి 55 లక్షల రూపాయలు పర్ క్యాపిటా ఇన్కమ్ చేయాలనేది ఒక సంకల్పం. ఇది సాధ్యం. 15% గ్రోత్ రేటు పెట్టుకున్నాం. అది కూడా చేయగలుగుతానన్న నమ్మకం ఉంది. అయితే ఇవన్నీ చేసేటప్పుడు మళ్ళీ నేను అడిగేది, జనాభా లేకపోతే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేర్చలేం. జనాభా కానీ సంరక్షణ చేసుకోగలిగితే, బ్యాలెన్స్ చేయగలిగితే 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ కాదు, 2040కి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించే శక్తి మన యువతకు ఉంది. కొన్ని సంస్కరణలు తెచ్చినప్పుడు కొన్ని కొత్త ఆలోచనలు పంచుకున్నప్పుడు చాలామంది ఎగతాళి చేశారు. మొన్న నేను ఒక మాట చెప్పాను, 3వ చైల్డ్ గాను ఉంటే అలాంటి వారికి 30,000 రూపాయలు అదనంగా ఆర్థిక సహాయం చేస్తా ఉంటే చాలామంది విమర్శించారు. నేను ఇప్పుడు దానికోసమే ఆలోచిస్తున్నా. ఏం చేస్తే మీ అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందో 4వ శనివారం సంజీవిని ప్రాజెక్ట్ కింద ప్రజల్లోకి వెళ్ళి ఒక 4-5 సార్లు మాట్లాడిన తర్వాత అందరూ ఒప్పుకున్న పాలసీ పెట్టి మొట్టమొదటిసారిగా ప్రపంచానికే ఒక ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్లో పిల్లలే సంపద జయప్రదమైందని నిరూపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు నేను ఇంకుడు గుంతలు మాట్లాడితే ఎగతాళి చేశారు, క్లీన్ అండ్ గ్రీన్ అంటే ఎగతాళి చేశారు, విజన్ 2020 అంటే వెక్కిరించారు, కంప్యూటర్ అంటే కూడుబెడుతుంది అన్నారు. నేను ఆ రోజు చెప్పిందన్నీ వాస్తవాలైనాయి. ఇప్పుడు కూడా చెప్తున్నా, పాపులేషన్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ రియాలిటీ. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక గొప్ప వారసత్వ సంపద ఫ్యామిలీ. అది ఒక భారతదేశానికే సొంతం. ఈరోజు ప్రపంచం అంతా మీరు చూస్తే మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్కి అలవాటు అయిపోయారు.